హాయ్ నమస్తే, వెల్కమ్ టు NSTV. పలమనేరు మున్సిపల్ కార్యాలయం వద్ద క్యాచ్ ది రెయిన్ కార్యక్రమంలో భాగంగా వర్షపు నీటి సంరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, స్థానిక ప్రజలు బ్యానర్లతో ర్యాలీ నిర్వహిస్తూ వర్షపు నీటిని ప్రతి ఇంటిలో సేకరించాలని, భూగర్భ జలాలను పరిరక్షించాలని పిలుపునిచ్చారు. వర్షపు నీటి సంరక్షణ, ఇంకుడు గుంతల ఏర్పాటు, భూగర్భ జలాల పెంపు, నీటి వృధాను నివారించడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. నీటి చుక్కను కాపాడండి, భవిష్యత్తును రక్షించండి అనే సందేశాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. మూడవ శనివారం స్వచ్ఛంగా స్వచ్ఛభారత్ సంబంధించి శాసనసభను కండక్ట్ చేస్తున్నాం. ఈ నెలలో కూడా యథావిధిగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా గౌరవ మున్సిపల్ కమిషనర్ గారిని కోరుతున్నాం. విచ్చేసినటువంటి పట్టణ ప్రముఖులు 50 మందికి శుభోదయం, నమస్సుమాంజలి. పాత్రికేయ వ్యక్తులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిజంగా మనందరి ఆరోగ్యం మెరుగుపరిచేదానికి మంచి కార్యక్రమం ఇది. మన పట్టణాన్ని శుభ్రంగా ఉంచుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది. ఈ అవేర్నెస్ అందరికీ తెలిసే విధంగా ప్రతి చోట ఎక్కడ స్టాగ్నేషన్ లేకుండా చేయడం, మన ఇంట్లో జనరేట్ అయ్యే చెత్తను తడి చెత్త, పొడి చెత్త వేరు చేస్తూ మన మున్సిపల్ వర్కర్లకు ఇస్తే మనం కంపోస్ట్ తీసుకెళ్ళి అక్కడ మెన్యూర్ తయారు చేయడం లాంటి కార్యక్రమాలు కూడా మనం చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మనం ఈ ఉన్నటువంటి స్టాఫ్ అందరితోటి ప్రతి వీధుల్లో కూడా ఉన్న ప్రముఖులందరినీ కలుపుకొని ఒక టీములుగా ఏర్పాటు చేసుకొని ఆ కాలనీలో ఉన్నటువంటి పారిశుద్ధ్య సమస్యలన్నీ తీర్చే విధంగా కూడా ఒక ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్తున్నాం. ప్రతి 3వ శనివారం మనం చేపట్టబోయే ఈ కార్యక్రమంలో ఈరోజు కూడా బల్క్ వేస్ట్ ఎవరైతే జనరేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ అవగాహన కల్పించి, అంటే హోటల్స్ వాళ్ళు, కళ్యాణ మండపం వాళ్ళు, ఫంక్షన్ హాల్స్ వాళ్ళు ఎక్కువగా ఎక్కడైతే మనకు ఈ వ్యర్థం వస్తుందో ఆ వ్యర్థాన్ని సైంటిఫిక్ విధానంలో దాన్ని మనం ఎలా అయితే తీసుకొచ్చి ఇబ్బంది లేకుండా చూడాలనో అటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నాం. మనకి ఎరుణ ప్రభావం వల్ల రాబోయే రోజుల్లో నీటి కొరత కూడా ఏర్పడుతుందని చెప్తున్నారు. కాబట్టి ఇప్పటి నుంచే మనం ఉన్న నీటిని పొదుపుగా వాడుకుంటూ కొత్త పైపులను వేసుకొని పాత వేలను రిపేర్ చేసుకొని వాటిని కూడా మనం చూసుకునే బాధ్యత తీసుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా దానికి సహకరిస్తూ మీ సూచనలు, సలహాలు మాకు అందిస్తే రాబోయే రోజులు ఇంకా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ పెద్దలు మాట్లాడాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ నెల టీం గురించి గురించారు. తదుపరిగా పోలీసులు మాట్లాడుకుంటూ అందరికీ నమస్కారం. ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ పలమనేరు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కమిషనర్ గారికి, అదేవిధంగా మున్సిపల్ స్టాఫ్ అందరికీ, అదేవిధంగా పలమనేరు పర్యావరణ పరిరక్షణ సమితి వారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఇలాంటి కార్యక్రమము మన రాష్ట్ర ప్రభుత్వము చాలా పటిష్టంగా తీసుకుంటున్నది. ఎందుకంటే తడి చెత్తని, పొడి చెత్తను వేరు చేసి అదేవిధంగా దాన్ని ఎరువులుగా క్రియేట్ చేసుకునేసి ఆ ఎరువుల ద్వారా మనం పండించే పంటలు కానీ, అదేవిధంగా ఇంటి ముందర చెట్లు కానీ ఆ చెట్లకు వేయడం వల్ల పర్యావరణాన్ని మనము కాపాడే వాళ్ళ అవుతామనేసి, అదేవిధంగా వర్షాలు ఈ యొక్క సంవత్సరం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఈ వర్షానికి సంబంధించి ఏదైతే మనము వాటర్ వృధా చేయకుండా ఆ వాటర్ని మనము అందరూ కాపాడుకోవాలి. అదేవిధంగా ఇంకుడు గుంతల్ని ఇంటి ముందర ఒక 2x3 ఒక చిన్న గుంతలోడి దాన్ని వాటర్ మన ఇంట్లో వేస్ట్ వాటర్ అన్ని ఆ యొక్క ఇంకుడు గుంతలు వెళ్ళేలాగా చేశామంటే వాటర్ కూడా భూఖనిజాలకు వెళ్ళి మళ్ళా మనకు బోర్డు ద్వారా మనకి వాటర్ బాగా వస్తుందనేసి తెలియజేస్తున్నాము. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు, మరియు ఇప్పుడే చెప్పారు హోటల్స్ లో ఎక్కువగా వేస్టేజ్ ఉంటుంది, అదేవిధంగా పెళ్లి మండపాలు కూడా ఎక్కువ వేస్టేజ్ ఉంటాయి. ఆ వేస్ట్ అంతా వాళ్ళకు అక్కడ ఎవరైతే యాజమాన్యం ఉంటారో హోటల్ యొక్క యాజమాన్యం ఉంటారో వాళ్ళకే మనము దీనంతా ఒప్పించి వాళ్ళకి అప్పగించి వాళ్ళ ద్వారా మనము ఎరువులు కూడా మనం సేకరించి మనము ప్రతి ఒక్క చెట్లకి, దానికి పంటలకి వాడుకునే అవకాశం ఉంటుంది తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్నం పైన పబ్లిక్ హెల్త్ వర్కర్లు అందరూ, ఇంజనీరింగ్ వర్కర్లు కూడా గుండుబావు దగ్గరికి వచ్చి
గుండుబా పరిసరాలన్నీ మొత్తం శుభ్రం చేసి ఆ పోయిన ఫెన్సింగ్ అంతా కూడా రెడీ చేసే కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా గౌరవ డిఈ గారికి ఏ గారికి ఎంతో చెప్తున్నాము. ఎస్ఐ గారు కూడా ఆ కార్యక్రమం చూడండి. అక్కడ వాకింగ్ ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం లేకుండా ఉండిందంట. అది కూడా ఇప్పుడు చూసి ఈరోజు మధ్యాహ్నం మస్ట్ అయిన వెంటనే మనం గుండుబాబు గారి కార్యక్రమం కూడా పెడదాం. పెద్దలు ఎవరైనా అక్కడికి వచ్చి సలహాలు సూచనలు ఇస్తే దాని ప్రకారం కూడా చేపట్టడం జరుగుతుంది. అవగాహన కార్యక్రమం ర్యాలీని ప్రారంభించాలని అన్న మీరు ఎంజాయ్ అవుతారండి. ఆరోగ్యమే 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 స్వర్ణాంధ్ర స్వర్ణాంధ్ర ప్లాస్టిక్ బ్యాగులు వద్దు, కాటన్ బ్యాగులు ముద్దు. ప్లాస్టిక్ బ్యాగులు వద్దు, ప్లాస్టిక్ బ్యాగులు వద్దు, ప్లాస్టిక్ బ్యాగులు వద్దు, కాటన్ బ్యాగులు వద్దు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం. ప్లాస్టిక్ బ్యాగులు వద్దు, కాటన్ బ్యాగులు ముద్దు. ప్లాస్టిక్ బ్యాగులు వద్దు, కాటన్ బ్యాగులు ముద్దు. ప్లాస్టిక్ బ్యాగులు వద్దు, కాటన్ బ్యాగులు ముద్దు. ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం. ప్లాస్టిక్ బ్యాగులు వద్దు, కాటన్ బ్యాగులు ముద్దు. ప్లాస్టిక్ బ్యాగులు వద్దు, కాటన్ బ్యాగులు ముద్దు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం.